నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. లో బ్యాక్ పెయిన్ అనేది మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చాలా కామన్గా చూస్తుంటాం. అంటే యాజ్ ఎర్లీ యాజ్ 15-20 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్ వరకు చూస్తుంటాం అండి. అంటే లో బ్యాక్ పెయిన్కి వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఏంటంటే ఎర్గోనమిక్స్. ఎప్పుడైతే ప్రాపర్ ఎర్గోనమిక్స్ మెయింటైన్ చేయమో అప్పుడు నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాపర్ ఎర్గోనమిక్స్ అనేది మనం చదివే పిల్లల్లో చూస్తుంటాము, వర్కింగ్ పీపుల్లో చూస్తుంటాము, ఎస్పెషలీ సిట్టింగ్ జాబు, సాఫ్ట్వేర్ జాబు, సిస్టమ్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్ ఎర్గోనమిక్స్ మెయింటైన్ చేయరో, అంటే ఇట్లా స్లాచ్డ్ పొజిషన్, ముందుకు వంగి పనిచేయడము, రెండోది కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చోవడం చేసినప్పుడు డిస్కుల మీద ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే డిస్కుల మీద ప్రెషర్ బాగా ఎక్కువ పడుతుందో ఆ డిస్క్ కొద్ది డీజనరేషన్ ఫాస్ట్గా ఉంటుంది. డిస్క్ డీజనరేషన్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది అబ్నార్మల్ పొజిషన్లో దాని మీద ప్రెషర్ పడ్డప్పుడు కొద్దిగా మూవ్ అయ్యి ఆ డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా అయినప్పుడు అది బయటకు వచ్చే ఎగ్జిటింగ్ నర్వ్ రూట్స్ మీద కంప్రెస్ అయ్యి ఆ ఏరియా అంతా పెయిన్స్ రావడం ఉంటుంది. సో మేము ఫస్ట్ అడ్వైస్ టు ఎవ్రీ వన్ ఈస్ ప్రాపర్ ఎర్గోనమిక్స్. రెండోది సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళకి ఒకటే అడ్వైస్ ఏంటంటే ప్రతి 20 minutes to half an hour ఒకసారి లేచి ఒక 2-3 స్టెప్స్ వేసుకొని చేయటము. మూడోది కంటిన్యూస్గా 1 hour పైన ఎప్పుడు కూడా కూర్చోవద్దని చెప్తాము. నాలుగోది వెయిట్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటామో మన లో బ్యాక్ అంటే లంబార్ వర్టిబ్రా మీద డిస్క్ మీద ప్రెషర్ తగ్గి దానికి డిస్క్ డీజనరేషన్ అనేది కొద్దిగా అంత ఫాస్ట్గా ఉండదు అన్నమాట. సో ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, రెండోది ప్రాపర్ ఎర్గోనమిక్స్, మూడోది పారాస్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మనము బాడీలో రెగ్యులర్గా ప్రతి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, అంటే వాకింగ్ దగ్గర నుంచి ఇంపార్టెంటే, కానీ ఈవెన్ స్పైన్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి పారాస్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే ప్రాపర్గా చేసుకుంటామో సో స్పైన్కి సపోర్ట్ దొరుకుతుంది. సో దాంతో డీజనరేషన్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. సో ఇట్లా ఒక మల్టిపుల్ అప్రోచ్ ద్వారా లో బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి అసలు ఏం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి చెప్పడమే కాకుండా టార్గెటెడ్ నర్వ్ రూట్ బ్లాక్స్ ద్వారా ఆపరేషన్ లేకుండా ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ.